దోస్తులారా, సమ్మేళనం ఈరోజే ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. చూసి మీకు రివ్యూ ఇచ్చేస్తున్నా. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రివ్యూస్తో పాటు ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో కూడా ముందే తెలుసుకోవచ్చు. ఒక ఫ్రెండ్స్ గ్రూప్ హ్యాపీగా సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. కాని మేఘన అనే అమ్మాయి వాళ్ల లైఫ్లోకి వచ్చాక అది ఎలా మారింది? వాళ్ల మధ్య వచ్చిన గొడవల వల్ల వీళ్లు విడిపోయారా, లేక మళ్లీ కలిశారా అనేదే కథ. అయితే ఇది సినిమా కాదు, సిరీస్. పాజిటివ్ పాయింట్స్: రైటింగ్, డైరెక్షన్ తరుణ్ మహాదేవ్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. స్టోరీ తెలిసినదే అయినా ప్రెజెంటేషన్ బాగుంది. ఎమోషన్స్, క్యారెక్టర్స్ ని బాగా డీల్ చేశారు. ఎమోషన్స్ కరెక్ట్ గా ల్యాండ్ అవుతాయి. డైలాగ్స్ చాలా పోయెటిక్ టచ్ తో ఉంటాయి. క్రూషియల్ సీన్స్ లో బాగా వర్కౌట్ అయ్యాయి. మ్యూజిక్, బిజిఎం యశ్వంత్ నాగ్ పాటలు స్టోరీకి సూట్ అయ్యాయి. సర్వాన వాసుదేవ్ బిజిఎం అద్భుతం. సినిమాటోగ్రఫీ, విజువల్స్ వైబ్రెంట్, కూల్ గా ఉన్నాయి. మెట్రో షాట్, రిఫ్లెక్షన్ షాట్ చాలా నచ్చాయి. స్క్రీన్ ప్లే చిన్న ట్విస్టులు యాడ్ చేసి ఇంట్రెస్టింగ్ గా మార్చారు. ఎడిటింగ్ కొన్ని సీన్స్ లో చాలా స్మూత్ ట్రాన్సిషన్ ఉంది. నెగటివ్ పాయింట్స్: ప్రెడిక్టబిలిటీ, స్టోరీ ఎప్పుడో చూసినట్టు ఉంటుంది. వీక్షకులకి ముందే గెస్ చేయగలిగేలా ఉంటుంది. ఎమోషనల్ కనెక్ట్, హీరోక్ ఫ్రెండ్ బాండ్ ఇంకా స్ట్రాంగ్ గా చూపించాల్సిందే. లాజిక్ మిస్, కొన్ని సీన్స్ లో లాజిక్ మిస్సింగ్. ఒకే రాత్రికి హీరో తన ఫ్రెండ్ థీసిస్ కంప్లీట్ చేయడం ఎక్స్ట్రా లిబర్టీ తీసుకున్నారు. ఎడిటింగ్ ఇష్యూస్, కొన్ని ఎపిసోడ్స్ సడన్ గా ముగసినట్టుగా అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్: ప్రియా వడ్లమణి తప్ప మిగతా అందరూ కొత్తవాళ్లే, కానీ చాలా బాగా నటించారు. ఫైనల్ వెర్డిక్ట్: ఈ సిరీస్ బాగుంది మాస్టరు. ఎక్కడా వల్గారిటీ లేకుండా క్లాస్, ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందించారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో చూసేయొచ్చు.